ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళు పవన్ గారు ఉమ్, నేనేదో విభూతి రాసుకున్నాను కాశీకి వెళ్ళిపోతున్నాను నాకు సంబంధం లేదంటే ఉమ్, అవి ఎలాగా వెంటాడవా అవి వదిలేస్తారా? ఉమ్, అంటే నేను పొద్దునుంచి కొన్ని వైసీపీ ఛానల్స్ వాళ్ళ సోషల్ మీడియాలు వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఏంటి విజయసాయి రెడ్డికి రాజకీయ సన్యాసం తీసుకున్నా సరే ఆయన మీద ప్రభుత్వం ఈ రెడ్ బుక్ రాజ్యాంగ కష్టాలు చర్య తీసుకుంటుంది. అంటే మీరు పూర్వాశ్రమంలో ఏమి చేసినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా వెళ్ళాయన కోర్టుకి. సరే ఈ కేసులు ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి 20 కేసులు ఉన్నాయి, సిబిఐ ఈడీ కేసులు, అన్ని కేసులు ఆయన ఏటువే కదా, ఉమ్, దాన్ని కూడా కోర్టుకి వెళ్తా ఆయన. కోర్టుకి వెళ్ళి ఆయన దాంట్లో ఏటు కదా, ఉమ్. ఇప్పుడు ఈ కేసులో కూడా ఏటు. మరి ఏటు అయిన వ్యక్తి సమాధానం చెప్పాలి కదా. పైగా మన వరకు ఏం చెప్పాడు ఆయన, చంద్రబాబు నాయుడు కేవీరావు నీ మీద పొరుగు నష్టం దావేస్తాను, ఆ పొరుగు తీసేశారు. పొరుగు కోసం ఇంత బాగులాడే వాళ్ళు కొత్తగా పొరుగు కోసం బాగులాడేవారు మరి దశాబ్ద కాలంగా ఏం చేశారు? ఇన్ని 100 కోట్లు 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేశారు అన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు జీవితం అనుభవించి జైలుగా రిమాండ్ గా ఖైదీగా ఉండి మీరు బయటకు వచ్చి ఈ రోజు పరువు కోసం దారి కోసం ఓ పెద్ద ప్రగలా పడిగేసి చంద్రబాబు నాయుడు గారికి తిట్టేసి ఆహ్లేదు చేస్తాను, నువ్వు బతుకుంటే నువ్వు ఇది ఉంటే అని చెప్పేసి బీరాలు పలికి ఈ రోజు నేను వ్యవసాయంలో సాయం చేస్తాను, నేనేదో నా పని ఏదో నేను చేసుకుంటాను అంటే సరిపోయిందా? అయితే కాకినాడ సీపోర్ట్ సంబంధించి కేవీ రావు గారు ఫిర్యాదు మనకి డిసెంబర్ 2, 2024 ఈ యొక్క ఎఫ్ఐఆర్ చేశారండి పవన్ గారు. దీనిలో ఆయన స్పష్టమైన ఆరోపణ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే తొన్నాళ్ళలోనే నా యొక్క పోర్టు ఏదైతే నేను నిర్వహిస్తున్నానో దానిలో 41.42% షేర్ అయింది. దాని విలువ 2600 కోట్లు, 2689 కోట్లు ఈ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ లో ఆయన రాశారు. 8 కోట్లు అయితే దాన్ని బెదిరించి 494 కోట్లు 494 కోట్లు లాగేసుకున్నారని, అలాగే కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఉన్నటువంటి 8000 చిల్లర ఎకరాలు భూమి దాని మొత్తం విలువ 1019 కోట్లు. ఆ కోట్లు జస్ట్ 12 కోట్లు ఇచ్చి లాక్కున్నారని, జస్ట్ 12 కోట్లు ఇచ్చి లాక్కున్నారని చెప్పి దాని ఇచ్చినటువంటి ఫిర్యాదు. మరి ఎంత పెద్ద ఫిర్యాదు ఇది? ఎందుకంటే మనం బెదిరించి నా పర్సు లాక్కున్నారు సార్, బెదిరించి బైక్ లాక్కున్నారు సార్ అనేది మనం చూసాం. అయితే సొంత భారత చరిత్రలో బెదిరించి నౌకాశ్రయాన్నే లాక్కున్నారు అని ఏ పారిశ్రామికవేత్త ఎవరైనా వచ్చి ఫిర్యాదు ఇవ్వటం నాకైతే తెలియదు. ఇది 8th అంటారో 7th అంటారో ఏమంటారో అవుతాం మరి. అలాగే సిఐడి కూడా ఇప్పటి వరకు ఆ పీకేఎఫ్ సంతానం అండ్ ఆ యొక్క ఆడిటింగ్ కంపెనీ కూడా దాన్ని విచారించారు. ఇక విచారించవలసింది మెయిన్ పాత్రదారులు సిఐడి విచారించాలి. రేపు బుధవారం రమ్మన్నారు A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని. మరి ఆయన వెళ్తారా వెళ్ళరా, టైం అడుగుతారా, కోర్టుకు వెళ్తారా చూడాలి. కాకినాడ సీపోర్ట్ పేర్లు మాత్రం సంచలనమైన విషయం. ఈ విషయాల్లో రేపు విజయసాయి రెడ్డి గారు ఏం చేయబోతారు? వెళ్తే అడవుల్లో నుంచి వ్యవసాయం నుంచి బయటకు వచ్చి సిఐడికి సాయం పడతారా? వ్యవసాయ సాయమే కాదు సిఐడికి కొన్ని సాయం పడతారు లేదా సాయం చేయడం, సహాయ నిరాకరణ చేస్తారు అని చెప్పి మొక్కలు తిప్పుకుని ఏం పడతారా చూడాలండి.